నిధి ఖచ్చితంగా ఈ గుహ లోపలే ఉండుంటుంది. ఇక్కడ ఇంత చీకటిగా ఉందేంటి? అవును, కట్టిక చీకటిగా ఉంది. నిదానం, మీరందరూ జాగ్రత్తగా నడవండి. అలాగే, ముందు మీ సంగతి చూసుకోండి. నీకు ఈ మధ్య నోరెక్కువైంది. అంతా చీకటిగా ఉంది, చూసుకుని నడవండి. జాగ్రత్తగా రండి, పడిపోతారు. నెమ్మదిగా రండి. అందరూ ఒకసారి చూడండి. నిధి దొరికింది. ఏ నోబితా, మనం ఎందుకు ఈ గ్రంథాలయానికి వచ్చామో నీకు బాగా తెలుసు అనుకుంటాను. చాలా బాగా తెలుసు. అయితే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో త్వరగా చెప్పు. అదా, అది ఎందుకో మర్చిపోయింది. మర్చిపోతే ఎలా నోబితా? సముద్రం గురించి తెలుసుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చాం. అవునవును, గుర్తొచ్చింది. నేను సముద్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను సముద్రంలో ఉన్న జీవరాశి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ చేప రుచిగా ఉంటుందో కనిపెట్టబోతున్నాను. ఇందులో సముద్రం గురించి ఏదో విచిత్రంగా రాసుందే. ఓడని నౌకాశ్రయంలో వదిలేసి సముద్రం లోపలికి వాళ్ళు వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఏది ఏమైతేనే మొత్తానికి వాళ్ళు ఆ నిధిని కనిపెట్టారు. ఆ నిధి చూసి వాళ్ళు పడిన కష్టాలన్నీ మర్చిపోయారు. సూపర్ గా ఉందే. నేను కూడా ఇలాంటి నిధిని కనిపెట్టాలి. నీకు ఇప్పుడు అవసరమా? రుచిగా ఉంది. ఏంటి హడావిడి? జియన్ నిన్ను కొట్టడానికి వస్తున్నాడా ఏంటి? అదేం కాదు గాని ఇటు చూడు, నిధి ఉండే దీవి. నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళేస్తాను. ఇంకా ఇక్కడే ఉంటే నిధిని కనిపెట్టడానికి ఆ దీవిని వెతుక్కుంటూ వెళ్దామంటావు. అటువంటి దీవి ఎక్కడే ఉండదు. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకో. ఇలా అంటే ఎలా డోరేమో? నువ్వు ఏననుకున్నా ప్రయోజనం లేదు. అనవసరంగా హడావిడి పడి నా ఐస్ క్రీమ్ ని వృధా చేశావు. ఒక ముఖ్య ప్రకటన, నిధి ఉన్న దీవిని కనిపెట్టారు. చాలా ఆశ్చర్యంగా ఈ నిధి విలువ దాదాపు 10 కోట్లకు పైనే ఉంటుందని, అందులో ఎన్నో వజ్రాలు బయటకు వెళ్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఎందుకు వీళ్ళిద్దరూ అలా పరిగెడుతున్నారు? నేను ఇందాకే చెప్పాను, మన సమయాన్ని వృధా చేయకూడదు. త్వరగా పదా. సరే, తొందర పెట్టుకో. నేను భూమిని 360 భాగాలుగా విభజించాను. దీని సహాయంతో మనకు కావాల్సిన పటాన్ని నేను గుర్తిస్తాను. మనం దీన్ని గుచ్చిన చోటు కనుక నిధి ఉంటే శబ్దం వస్తుంది. ఇలా ఇవ్వు, నేను ప్రయత్నిస్తాను. అదంతా తేలిక కాదు నోబితా. నిధికి అంగుళం దూరంలో ఉన్నా ఇది శబ్దం చెయ్యదు. ఈ పటాల నుంచి నిధున్న దీవిని కనిపెట్టాలంటే చాలా కాలం పడుతుంది. సమయాన్ని వృధా చేయకుండా పుస్తకాలు తీసి చదువుకో. నిధున్న దీవిని కనిపెట్టావా?
నిజంగానే ఎందుకు కనిపెట్టేశావా నోబితా? ఇది కళ నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. టెస్టింగ్ మెషిన్. ఒప్పుకుంటాను, ఇది కళ కాదు నిజం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు, లేకపోతే ఆ నిధిని ఇంకెవరైనా కాజేస్తారు. సరే సరే, అయితే ఇదే కరీబియన్ సముద్రం. క్షణంలో అక్కడికి వెళ్ళిపోదాం. కొంచెం ఆగు డోరేమోన్. నిధిని ఇంత తేలిక సంపాదించడం నాకు ఇష్టం లేదు. ఏ పని చేసినా థ్రిల్లింగ్ గా ఉండాలి. సముద్ర యాత్రల్లో మనం ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాలి. సముద్రపు దొంగలతో మనం యుద్ధం చేయాలి. ఇన్ని సాహసాల తర్వాత మనం ఆ నిధిని కనిపెట్టాలి. ఏం చేయాలన్నా ముందు మనకి ఎనీవేర్ డోర్ ముఖ్యం. ఒక నిమిషం మాకు. ఇంతకి నీ బాధ ఏంటి నోబితా? చెప్పు. మన షిజుకాని కూడా తీసుకువెళ్తామా? వెళ్ళు. ఇంకా ఇక్కడ సరే. ద్వీపానికి వెళ్దామా? నోబితా, మనం జియాన్ సునియోలని కూడా తీసుకువెళ్దామా? తీసుకువెళ్తాం. షుజుగా ముందు మనం చూసొద్దాం, ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్దాం. నువ్వు చెప్పేది నిజమేనా? అవునవును, పద పద బయలుదేరదాం. సరే సరే. డోరేమోన్, నేను వచ్చేసాను. డోరేమోన్ సూపర్. మనం బయలుదేరటానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. అద్భుతం. ఇప్పుడు మన నిధిని వెతుక్కుంటూ సముద్రం ఎంత బాగుందో. వస్తావో రావోనని భయపడ్డాను. అలాగా? ఈ సాహస యాత్ర మనకు తీపి గుర్తుగా మిగిలిపోతుంది. డోరేమోన్, నాకు కూడా ఒక టోపీ ఇవ్వు. ఈ నౌకలో ఒకటే దొరికింది, అందుకే పెట్టుకున్నాను. అయితే నీ టోపీ ఇవ్వు, నేను పెట్టుకుంటాను. నాకైతే సరిపోయింది, నీకు సరిపోతుందో లేదా? ఈ టోపీ చాలా పెద్దదిగా ఉంది. డోరేమోన్, నీ తల అంత పెద్దదా? నేనంటే నీకు ఎగతాలు. సరే, నేను ఆ వీల్ని కంట్రోల్ చేయొచ్చా? ఇది నిజంగా అది ఊరికే పోస్ కొడుతున్నా. భయపడకు, ఈ నౌకలో ఆటోమేటిక్ మోటార్ బోట్ ని అమర్చాను. మరి వాటి సంగతి ఏంటి? అవి కూడా ఉత్తునే. అది సరే, మన నిధి ఉన్న దీవికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? అదే నాకు తెలియటం లేదు. కొన్ని నెలలు పట్టొచ్చు నోబితా. అందుకే ఎనీవేర్ డోర్ వాడదామని నీకు ఇంట్లోనే చెప్పాను. వద్దు, అక్కర్లేదు. నాకు ఇదే నచ్చింది డోరేమోన్. సులభంగా నిధిని సొంతం చేసుకుంటే అందులో థ్రిల్లే ఉండదు. సముద్రపు దొంగలు వస్తారా? పైరేట్స్ అంటూ ఎవ్వరూ లేరు నోబితా. అవన్నీ కట్టు కథలు, నువ్వు నమ్మకు. అలాగా? అయితే తుఫాన్ కూడా రాదా? అస్సలు రాదు. కొంచెం ఆగండి, నేను తుఫాన్ని రప్పిస్తాను. ఇది మన ప్రయాణాన్ని ఆసక్తికరంగా మారుస్తుంది. ఏంటి మేఘం నల్లగా మారుతోంది? తుఫాన్ హెచ్చరిక అనుకుంటాను. నాకెందుకు భయం వేస్తుంది. గాలి చాలా బలంగా వీస్తుంది. షిజుకా, నోబితా, నీకేం కాలేదు కదా? ఇంకా కావాలా? కావడం లేదు. మేఘాలు వెళ్ళేంత వరకు వాన ఆగదు. ఏంటి? భయపడుకున్నా బిడ్డ, ఇది నిజమైన తుఫాను కాదు కదా, అందుకే అది నాకు తెలుసు. కానీ నాకు జ్వరం వచ్చేలా ఉంది. అటు చూడండి, పైరేట్స్. అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పారు. నేను నిజమే చెప్తున్నాను. నేను బోల్తా కొట్టించాలనుకుంటున్నావా? నిజంగానే అది పైరేట్స్ వాడా? కానీ ఆపు, నీ వల్ల సగలు తిరిగొచ్చాం. అది పైరేట్స్ వాడే. అనుమానమే లేదు, ఇదంతా నీ భ్రమ నోబితా. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎలా? తుఫాన్ ఆగిన తర్వాత మనం మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఒక పని చేద్దాం, జియాన్ని సునియోని మనం పైరేట్స్ లా మార్చేద్దాం. ఇదంతా జరిగే పనేనా? ఇది చాలా మంచి ఆలోచన. నువ్వేమంటావు సుషుకా? నీ ఇష్టం నోబితా.
ఏ సునియో, నీకు ఈ విషయం తెలుసా? మనుషులు సుమారు 3000 రకాల చేపల్ని తింటారట. నేను పుస్తకంలో చదివాను. అలాగా? నోబితా ఈ ప్రాజెక్ట్ సభ్యంగా పూర్తి చేస్తే బాగుంటుంది కదా. అప్పటి నుంచి నాకు రకరకాల చేపలతో చేసిన వంటకాలు తినాలనుంది. అరే, ఇక్కడేదో రాసుంది. సముద్రం మీద పరిశోధన చేయాలనుకునే వాళ్ళు లోపలికి రండి. నోబితా పని అయి ఉంటుంది. ఇక్కడ కూడా రాస్తుంది. దక్షిణ సముద్ర తీరాన ఉన్న నిధి విగ్రహం రండి. ఇటువైపు చూడు. అసలు ఈ నోబితా ఏం చేస్తున్నాడు? లోపలికి వచ్చే వాళ్ళు టోపీలు పెట్టుకోవాలి. నోబితా ఏం చేసి ఉంటుంది? త్వరగా టోపీ పెట్టుకో. దారి అటువైపు అనుకుంటాను. డోర్. ఇప్పుడు మనం ఏం చేయాలి సునియో? మీరు వచ్చి అంతసేపు అయిందేంటి? ఇదంతా ఏమిటి నోబితా? మమ్మల్ని పైరట్స్ చేసింది నువ్వేనా? అవును, నిధుండే దీవికి వెళ్ళడానికి మనం పోటీ పడొచ్చు కదా. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? మాకు చాలా పనులున్నాయి. అనవసరంగా మా సమయాన్ని వృధా చేసావు. భయపడకండి, ఇవన్నీ నకిలీవే, మనకేం కాదు. నోబితా, మీకేం కాలేదు కదా? మనకు వెళ్తా.南太平洋で異常気象が続いています。蜃気楼が多発し、レーダーや無線に影響が現れ、我が家には影響ないだろう。そうです。これから旅行に行く人たちは心配だろうな。こういう時はうちにいるのが一番さ。మనకు వేరే దారి లేదు. ఈ నౌకలోనే మనం వెళ్ళాలి. నోబితా, నిజంగానే మీరు నిధి కోసమే వెళ్తున్నారా? ఇది కూడా నువ్వే కనిపెట్టావా? అవును మిత్రులారా, నేనే దీన్ని కలిపెట్టాను. ఇదిగో ఈ దీవిలోని నిధి ఉంది. నిజంగానా? అవునవును, కానీ ముందు మనం ఈ ఓడని బాగు చేయాలి. అది చూడండి, అక్కడ దీవి కనిపిస్తుంది. అది ఖచ్చితంగా నిధి ఉంది. అవును, నిజమే. మనం కొంచెం సేపు అక్కడ విశ్రాంతి తీసుకుందాం. అక్కడే మన నౌకని కూడా బాగు చేద్దాం. నేను అనుకున్నట్టుగానే ఇది పట్టణంలో లేని ద్వీపం. ఆశ్చర్యం. ప్రస్తుతానికి ఇది మన ద్వీపం. నేను నౌకని బాగు చేస్తాను, మీరు అప్పటి వరకు ఆడుకోండి. అందరూ వెళ్ళి సరదాగా నీళ్ళల్లో ఆడుకోండి. ఏమైంది నోబితా, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? నాకు ఈత కొట్టడం రాదని నీకు తెలుసు కదా. చాలా సరదాగా ఉంది. ఈ యానిమల్ కార్డ్ ని రింగ్ ని తగిలించుకున్నావంటే నువ్వు వెంటనే మారిపోతావు. అంటే నువ్వు వెళ్ళి ఈత కొట్టచ్చు. దీని ప్రభావం 10 నిమిషాలే. ఓకే, ఇక నేను చూసుకుంటాను. థ్యాంక్స్. నేను ఇప్పుడు సాగర కన్యగా మారాను. సరే, ఇక వెళ్ళి ఈత కొట్టాల్సిందే. అదిగో ఆ బుజ్జిగా. నేను ఇప్పుడు ఈత కొట్టగలుగుతున్నాను. సునీవ్ నా చేతిలో అయిపోయాడు. నేను నీళ్ళలో నుంచున్నాను. అరే, బలి నుంచున్నావే. నువ్వు రాయి మీద నుంచున్నావు కదా. భలే కనిపెట్టావే. నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని బోల్తా కొట్టించాలనుకుంటావు? సరదా కలా చేస్తాను జియా.俺たちいたずらするからだぞ。そうだよ。何があったのさ。海賊船が出たんだ。あそこ。のび太さん。పైరేట్స్ వాడని నేను చూశాను. మేము అక్కడికి వెళ్ళి చూసాం కదా. అక్కడ అలాంటిదేం లేదు. మమ్మల్ని ఎలా నమ్మమంటావు? నేను నిజమే చెప్తున్నాను. నోబితా, సూర్యాస్తమయం చూసావా? ఎంత బాగుందో. అవును డోరేమోన్. ఆ అలల్ని చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. అందుకే ప్రాణులన్నీ సముద్రంలోంచే పుట్టాయి అంటారు.
సముద్రం జీవరాశికి తల్లి లాంటిది, అర్థమైందా? అయితే ఈ పీత మన తమ్ముడా? ఓ కాదు నోబితా, నువ్వు తాబేలు సంతతికి చెందిన వాడివే అయి ఉంటావు. డోరేమోన్, నేను ఇంటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నా? ఎక్కడే ఉండు. పడుకు నోబితా, ఎనీవేర్ డో సహాయంతో మనం మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఓకే. అవును నోబితా, మనం ఇక్కడే కొన్నాళ్ళు ఉందాం, ఏమంటావు? ఓకే. నేను చెప్తున్నాను కదా, అది అక్కడ ఉంది. ఏంటి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోవా? నోబితా ఎన్నిసార్లు చెప్తున్నాడంటే నాకు అనుమానంగా ఉంది. హే, డాల్ఫిన్లను చూడండి. అవును, డాల్ఫిన్. సూపర్. నౌకని నేను బాగు చేయలేకపోయాను, అందుకని ఈ నౌకలోనే మన నిధి ద్వీపానికి వెళ్దాం. మీ ప్రాజెక్ట్ కోసం కొన్ని పరిశోధనలు చేయాలన్నారు కదా, ఈ యాత్రలో చాలా తెలుసుకోవచ్చు. The Folklore Restoration Machine. ఇది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా సముద్రంలో ఉండే జీవరాశుల్ని మనం చూడొచ్చు. చూస్తున్నాను. ఇప్పుడు అందరూ వెళ్ళి చుట్టూరా చూడండి. అటు చూడండి, సాగర కన్యలు. అవును, నిజమే. ఇక్కడికి రండి, ఇక్కడ ఒక పెద్ద సముద్రపు డ్రాగన్ ఉంది. భలే ఉంది. డోరేమోన్! ఏంటి అక్కడ ఏదైనా ఉందా? మీరు సముద్రానికి రా రాజు. ఎందుకు వారు మన వైపే చూస్తున్నారు? ఏదో ఒకటి చెయ్యి డోరేమోన్. వామ్మో, వారిటే వస్తున్నారు. ఈ నౌకను విరగొట్టడానికి మరి ప్రయత్నం. నాకు భయంగా ఉంది. ఆయన ఒంట్లో నుంచి ఎలా వచ్చా? డోరేమోన్, ఇది ఎలా సాధ్యం? మీరింత అమాయకంగా ఉంటే ఎలా? ఇదంతా మాయా. అనవసరంగా భయపడకండి, అందరూ బెదిరిపోయారు కదా. ఇక మమ్మల్ని అలా భయపెట్టకు. అయ్యో బాబు, ఎంత పెద్ద ఆక్టోపస్. ఇంకా ఎందుకలా భయపడుతున్నావు? అంతా మాయ అంటున్నాడు కదా. ఇప్పుడేం రాబోతోంది? అది సీన్ బ్యాడ్. భలే ఉంది కదా. కానీ ఇలాంటి వాటికి మేము అస్సలు భయపడం. ఈ వింత మృగం నా గ్యాజెట్ నుంచి రాలేదని అనిపిస్తుంది. నాకు అంత అయోమయంగా ఉంది. ముందు తిని ఆఫ్ చేస్తాను, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా నయం, ఇంజిన్ బాగానే ఉంది. ఈ ఓడలో ఆ నిధి ఉండే దీవికి మనం వెళ్ళగలం కదా. వెళ్ళగలం, ఏం దిగులు పడ. బాగా జూమ్ చేసిన తర్వాతే దీన్ని చదవగలుగుతున్నాను. ఆ దీవికి వెళ్ళటానికి నేనే ఒక పట్టాన్ని సిద్ధం చేశాను. అలాగా, అయితే చూపించి చూద్దాం. ఇక మనం ఏ భయం లేకుండా ప్రయాణం కొనసాగించచ్చు. ఏమైంది అరే, నాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా ఏదైనా చేయండి. ఎందుకలా చూస్తున్నారు? సాయం చేయండి. టేబుల్ నీళ్లతో నిండిపోతుందని అస్సలు ఊహించలేదు. లేదు, దీనికి కారణం నా పాకెట్ లో ఉన్న స్పేస్ డివైస్ అయి ఉంటుంది. అంతరిక్షంలో ఏదో జరుగుతున్నట్టుంది, అందుకే ఇలా అవుతోంది. సముద్రపు దొంగలు ఓడా! మనం దాన్ని ఢీ కొట్టబోతున్నాం. పైరేట్స్ ఓడా! నోబితా, గట్టిగా పట్టుకో, వదలకు వదలకు. నోబితా, నోబితా.
కాపాడావా? చాలా థ్యాంక్స్ డోరేమాన్. ఏంటో శబ్దం? డోరేమాన్, అక్కడ ఏం జరుగుతోంది? యుద్ధం జరుగుతోంది. అవును, అచ్చో సినిమాలో చూసినట్టుంది కదా. కానీ ఇది నిజమని నాకు కనిపిస్తోంది. అసలైన పైరట్స్ మధ్య యుద్ధం జరుగుతున్నట్టుంది. నిజమేనంటావా? ఇక్కడ ఉండకండి, రండి వెళ్ళిపోదాం. జియాన్, సునియో. డోరేమాన్, నీకేం కాలేదు? నాకేం కాలేదు, నువ్వు లోపలికి రా. ఇప్పుడైనా ఏం జరుగుతుందో చెప్పు. నాకు తెలుస్తుంది కదా నీకు చెప్పడానికి. అరే రే, సుషిక వాళ్ళ చేతికి చిక్కింది. మన ఇద్దరం వెళ్ళి కాపాడదాం. సునియో, నువ్వు ఎక్కడ ఉండవు. సరే జియాన్. నువ్వు త్వరగా లోపలికి వెళ్ళు. సహాయానికి ధన్యవాదాలు. వాడిని వదలకూడదు. కాపాడండి, ఇతని బరువుని మోయలేకపోతున్నాను. నేను వెంటనే ఒక గ్యాడ్జెట్ తీయక తప్పదు. నా జేబు మాయమైపోయింది, నాకేం చేయాలో తెలియట్లేదు. నా జేబు, నా జేబు. నీకేం కాలేదు కదా? అద్దరు కొట్టేశావు. మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు. మీకు ధన్యవాదాలు. డోరేమోన్, ఇదంతా కళ లేక దీనంతటికి కారణం నీ డివైసా? కాదు, ఇదంతా నిజమే నాకు అనిపిస్తోంది. మనం ఇప్పుడు 17వ శతాబ్దంలో ఉన్నాం. టైం స్లిప్ అయ్యి ఇక్కడికి వచ్చేసాం. నిజంగానా? డోరేమోన్, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. అదంతా తేలిక కాదు సునియో. నా జోబులో ఉన్న గ్యాజెట్స్ అన్ని నీళ్ళలో మమ్మీ, దయచేసి ఏడు పాపు. ఏంటిది? తన వదలు. చిన్నపిల్లలా ప్రవర్తించకండి. మమ్మల్ని అనడానికి నువ్వెవరు? డోరేమోన్ వాళ్ళ గొడవ పడేలా ఉన్నారు. వెళ్ళి సరే సరే. హలో, నేనే డోరేమాన్. ఏమిటి? నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడి అప్పుడే ఇదేమిటో తెలుస్తుంది. నువ్వేమంటున్నావు? మీరు మాకు వెళ్తాను. అది డోరేమోన్, నీకేమైంది? నాకు మాత్రం అంటే ఇష్టం లేదు. ఏంటిది డోరేమోన్? అరే నాకు ఇప్పుడు ఏమైంది? ఇది నీ తలకు గుచ్చుకుంది. క్యూపిడ్, ఇది నా గెడ్జెటే. అంటే అన్ని గెడ్జెట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. కానీ జేబు మాత్రం లేదే. అవును లేదు. నాకు ఇప్పుడు సంతోషంగా పోతాయి. నా పేరు డోరేమోన్. వీళ్ళంతా నా స్నేహితులు. అమ్మయ్య, అరవకుండా ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్నారు. అవును, నిజమే. నా పేరు కెప్టెన్ కిడ్. తను నా సోదరుని కుమార్తె, పేరు బెట్టి. కలుసుకున్నందుకు సంతోషం. నా పేరేమో ప్యాంచో. నా పేరు గోన్జల్విస్. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సంతోషమే. సరే గాని ఇంతకీ మీరెవరో చెప్పండి. అదేంటంటే నోబితానేమా. ఒంటరిగా మీకు ఎవరైనా చిన్నపిల్లడు కనిపించాడా? ఆలోచించుకొని చెప్పండి. లేదు, మేము ఎవరిని చూడలేదు. ఏడు పాపండి, ఏడిస్తే నాకు నచ్చదు. ఓర్పుగా ఉండు బెట్టి. ఇది బెట్టి, దీన్ని ఒకసారి చూడు. ఇది అవును, అదే. పగడాల దేవి పటం వీళ్ళ దగ్గర ఎందుకుంది? నోబితా, నువ్వెక్కడున్నా? ఆ రోజు నీ చెయ్యి ఇంకొంచెం గట్టిగా పట్టుకుని ఉండాల్సింది. నోబితా! నేను పాకెట్ పోగొట్టుకోకపోతే ఇలా జరుగుండేది కాదు. బెట్టి చెప్పిన దాన్ని బట్టి చూస్తే నోబితా అలల తాకిడికి ఏ ద్వీపం ఒడ్డుకు కొట్టుకు వెళ్ళుంటాడు. అవును, తనకి ఈత కొట్టడం రాదు కదా.
ఏ డోరేమాన్, నోబితాని కాపాడడానికి నీ దగ్గర ఏదైనా గ్యాడ్జెట్ ఉందా? ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ ఇవే చేయాలి, వీటితో కష్టం. నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుంది మమ్మీ. ఏ సూర్యో, నోబితాని కలిపెట్టడం ముఖ్యమా, నువ్వు ఇంటికి వెళ్ళడం ముఖ్యమా? నువ్వు ఇంకా మీ నాన్నగారిని తెలుసుకుని బాధపడుతున్నావా? అవును కెప్టెన్, జాక్ని మా నాన్నని కలుసుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు. నోబితా! నా కళ్ళ చూడు, ఇక్కడుంది. తమ్ముడు, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ఎందుకు భయపడుతున్నావు? ఎవరైనా నాకు సాయం చేయండి. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నాకేం అర్థం కావట్లేదు. డోరేమాన్, డోరేమాన్, నేను ఇప్పుడు ఏం చేయాలి? పింక్ డాల్ఫిన్, రుఫిన్, ఇప్పుడు ఆ అబ్బాయి ఏదో అన్నాడే. రుఫిన్, నాకు బాగా గుర్తుంది, ఈ డాల్ఫిన్ నా ప్రాణాలు కాపాడింది. వీడు నీ స్నేహితుడా? వీడు నీకు చేపలు పట్టిస్తాడా? ధన్యవాదాలు రుఫిన్. చాలా థ్యాంక్స్ రుఫిన్. హే తమ్ముడు, ఇక్కడ ఎవరు లేరా? నువ్వు ఒంటరిగా ఉంటున్నావా ఏంటి? పరిచయం చేసుకుందాం అంటే సమాధానం చెప్పట్లేదండి. డోరేమాన్ ఉండుంటే ఏదో గ్యాజెట్ ఇచ్చుండేవాడు. ఆహా, సూపర్ గా ఉంది. నువ్వే దీన్ని తయారు చేసావా? ఏయ్ అక్కడే ఆగు. ఇప్పుడు ఏమన్నానని ఇంత కోపడుతున్నావు? ఫోన్లో పాపం చిన్నపిల్లాడు అనుకుంటే నా మీదే కత్తి విసురుతావా? అది విషపూరితమైనది. నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. నా పేరు నోబి, నోబితా. నోబి, నోబి, నోబితా. నోబి, సర్లే అలాగే పిలు. నా పేరు జాక్. నీ పేరు జాకా? అవును, జాక్. నోబి, జాక్. నోబి, జాక్. నోబి, జాక్. నాకు చేత కావట్లేదు. జాక్, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. ఎన్ని వంటకాలు వండావు. హే జాక్, నువ్వు ఈ పడవలోనే వచ్చావా? నోబి, తిను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా రుచిగా ఉంది. అలాగా, నాది కూడా. లేదు లేదు, ఇదే బాగుంది. కాదు, ఇదే బాగుంది. నాదే బాగుంది. ఈ దీవి చాలా విచిత్రంగా ఉంది. జాక్, కొంచెం మెల్లగా వెళ్ళు. నేను మళ్ళీ ఇంకోసారి తప్పిపోతానేమో అని భయంగా ఉంది. ఇక్కడ ఆహారం వెతకడం చాలా కష్టం. నాకు ఇప్పుడు ఆకలేస్తుందా? నోబి, ఇక్కడ ఉన్నావా? ఇలా చూడు, నేను ఇలాగా వేగంగా నడవలేను. నా వల్ల కావడం లేదు. ఇక్కడ ఎన్ని పళ్ళున్నాయి. మనం ఎన్ని కావాలన్నా తినచ్చా? సూపర్ గా ఉంది.
దాదాపు ఒక రోజు గడిచిపోయింది. ఎప్పుడు ఒడ్డుకు చేరుతామో ఏంటో. ఎవరైనా వచ్చే వరకు ఇలా ఎదురు చూడాల్సిందే. హలో మిత్రులారా, క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. కెప్టెన్ కిడ్ తో మాట్లాడుతూ ఉండిపోయాను. డోరేమాన్, నీకు నీ జేబు దొరికిందా? అది అయితే gadget ని నోబితాని వెతుకుదాం. జేబు దొరకలేదు, అందుకే పెన్సిల్ తో గీసుకున్నాను. నువ్వు కూడా బిల్డప్ లో మొదలు పెట్టావా? నేను పోసు కొట్టకూడదా? అలా చూడండి, అక్కడ ఒక దీవి కనిపిస్తోంది. మనం అటువైపుగా వెళదాం. కనిపించకుండా పోయిన మీ మిత్రుడు తప్పకుండా ఈ దీవిలోనే ఉంటాడనిపిస్తోంది. ఇదే టొమోసు ద్వీపం. టొమోసు ద్వీపమా? అవును, బాగా చూడండి, నోబితా వెతుకుతున్నది ఈ దీవి కోసమే. మనం వీలైనంత త్వరగా ఒడ్డుకి చేరాలి డోరేమాన్. సూర్యుడు ఉదయించిన తర్వాత ఆగడమే మనకి క్షేమం. ఎక్కడ ఏ సమస్య ఎదురవుతుందో ఎవరూ చెప్పలేరు. రాత్రిపూట ఉండడం చాలా ప్రమాదం. అయితే నన్ను వెంటనే దించేయండి. ఈ ఓడకి నేనే కెప్టెన్. నాతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తే నీకు మంచిది. నీ మిత్రుడి మీద నీకు ఎంత అభిమానం ఉందో నాకు అర్థమవుతోంది. కానీ ఇంతకంటే ఎక్కువ బాధపడేవారు ఇంకొకరున్నారు. పర్వాలేదే, నోబితా నువ్వు బాగా ఈత కొడుతున్నావు. నా గురించి ఏమనుకున్నావు? జీవరాశులన్నీ సముద్రం నుంచే పుట్టాయంటారు. అయినా ఈత అందరికీ రాదనుకో, నాకు మాత్రం బ్రహ్మాండంగా వచ్చు. ఎలా ఈదుతున్నాను శుష్క? అవి అదరగొట్టేసాను. కలగంటున్నాను అనుకుంటా. శుష్క, ఆగు, వెళ్ళిపోకు. వెళ్ళిపోయిందే. ఎప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. నోబితా, నిజంగా దీవులో నిధి ఉంటుందా? నువ్వు హోంవర్క్ ఎప్పుడు చేస్తావు నోబితా? ఇప్పుడు ఎందుకు హోంవర్క్ సంగతి గుర్తు చేస్తావు? నా చెయ్యదలకో, గట్టిగా పట్టుకో. పైకి రావటం చాలా కష్టం కదా నోబితా? అవును, చెప్పింది నిజమే. నోబితా, చాలా హాయిగా ఉంది. హలో జాక్. డోరేమోన్, నాకు సహాయం చేయడానికి నువ్వు ఇక్కడికి వచ్చావా? ఏంటబ్బాయి, ఎవరు నువ్వు? జాక్, పద వెళ్దాం. డోరేమోన్, జాక్, డోరేమోన్, ఏం చేస్తున్నావు? పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. డోరేమోన్, ఏమనుకోకబ్బాయి, నువ్వు ఎవరో నాకు తెలీదు. మళ్ళీ కలుద్దాం. నన్ను వదిలి వెళ్ళకు డోరేమోన్. ఇది కళ. నాన్న, నాన్న. బెట్టి, జాక్, నువ్వు కలగంటున్నావా? ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నానే. డోరేమోన్, నీ మెడలో సంచేంటి? నా గ్యాజెట్లు పెట్టుకోవడానికి సంచి తెచ్చుకున్నాను. నోబితా ఖచ్చితంగా అక్కడ ఉంటాడు కదా? తప్పకుండా ఉంటాడు, దిగులు పడకు. నానా, జాక్, బెట్టి కూడా ఎవరినో వెతుకుతున్నట్టుంది. అవును, సరిగ్గా చెప్పావు. ఈ దీవిలోనే వాళ్ళ నాన్న తమ్ముడు తప్పిపోయారు. బెట్టి తప్పిపోయారా? తన తమ్ముడు జాక్ అంటే బెట్టికి చాలా ఇష్టం. జాక్, నానా. రండి, మనం కూడా వెతుకుదాం. అంగుళం కూడా వదలకుండా గాలించండి. అదిగో అదే, వెళదాం. సునియో, నువ్వు ఒక్కడివి అక్కడేం చేస్తున్నావు? దీన్ని చూస్తే మనం ఇక్కడే ఉన్నామని నోబితా అర్థం చేసుకుంటాడు. అందుకనే ఇది అద్భుతమైన ఆలోచన. ఉండు, నా చొక్కా కూడా తగిలిస్తాను. నోబితా, నోబితా, వస్తుంది. నోబితా, 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 మేము ఇక్కడ కేకలు పెడుతున్నాం, నీకు వినిపిస్తోందా? నోబితా, 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 నోబితా. నోబితా, నాకు వినిపిస్తుంది. అది డోరేమోన్ గొంతే. ఎవరు లేరేంటి? నేను పొరపాటు పడినట్టున్నాను. సారీ తమ్ముడు.
నీకేమైంది నబి? ఏమని చెప్పమంటా? బానే ఉన్నావు కదా? నబి అటు చూడు, నౌక నౌక. హే జాక్, ఆగు. హే మేము ఇక్కడ ఉన్నాం, చూడండి. అది కెప్టెన్ కిడ్ ఓడ. ఈ ఓడ. నబి రా వెళ్దాం. హే జాక్, అది పైరేట్స్ ఓడ. అవి జియాంట్ సునియాల చక్రాలు. అంటే వాళ్ళు సముద్రపు దొంగల చేతిలో చిక్కుకున్నారా? నబి త్వరగా రా. జాక్, ఆ నౌక ఎక్కడో ప్రమాదం. నాకు ఈత రాదే, మర్చిపోయి దొరికేశాను. మళ్ళీ ఇంకోసారి నువ్వు నన్ను కాపాడావా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నోబితా నోబితా, నోబితా ఈ దీవిలో ఉండడని నాకు అనిపిస్తోంది. నోబితా ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నావు? తను ఇక్కడే ఉన్నాడని నా మనసు కనిపిస్తోంది. కానీ నాకెందుకు ఉండడని అనిపిస్తుంది. ఇలా నష్టపెట్టావంటే నువ్వు నా చేతులు అయిపోతావు. అది చూడు, ఈ పండుని చూస్తుంటే నోరూరిపోతుంది. నేను దీన్ని తినకుండా ఉండలేను. చూద్దాం, ఎందుకు అలా అరిచావు? పండు నాలిక కాళ్ళు కాళ్ళు పెదవులు నాలిక పెదవులు ఇక్కడంతా విచిత్రంగా ఉంది. మీ ఆటలు నా దగ్గర సాగవు. మీరు బుద్ధిగా ఉంటే మీకే మంచి. అదేంటి మిత్రులారా? చూడ్డానికి రాకాసి కప్పలా ఉంది. ఇదంతా ఎవరు పని అయి ఉంటుంది? అవి మనం వదిలిపెట్టలేవు, మనం వెంటబడుతున్నాయి. ఆకుండా పరిగెట్టండి, లేకపోతే మనం తినేస్తాయి. నీకేం కాలేదు కదా? వాళ్ళంతా ఎక్కడ? తెలీదు, అందరూ వారికి బలైపోయారు అనుకుంటారు. కెప్టెన్ కిడ్, ఇంకా నయం, మీకేమీ కాలేదు కదా? ఈ ద్వీపంలో ఉన్న రహస్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. కెప్టెన్, నాకు భయంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందుకు వెళదాం. డోరేమోన్, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ముందు మనం నోబితాని వెతుకుదాం. ఆ తర్వాత ఈ ద్వీపంలో ఉన్న రహస్యం ఏంటో ఛేదిద్దాం. మనకి చేతనైన సహాయం చేద్దాం. గుహ యొక్క సింహద్వారం ఈ జలపాతం వెనకే ఉంది. జాక్, ఇది మనల్ని ఎక్కడికే తీసుకువెళ్తుంది. ఏంటి నీళ్ళు ఇంత వేగంగా వస్తున్నాయి? మమ్మల్ని ఇక్కడే దించేయి, ఇక ముందుకు వెళ్ళొద్దు. మనం ఇప్పుడు ఉన్నది జలపాతంలో అనుకుంటాను. రఫీ, నాకు మా మాట విను రఫీ, వెళ్ళొద్దు. రఫీ, నాకు ఆగమని చెప్తున్నానా? వద్దు, మమ్మల్ని దించా. రఫీ, చెప్పిన మాట వినకపోతే ఎలా?
నోబితా ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలకు రాడు. మాట్లాడకుండా రా, లేకపోతే 4 మొట్టికాయలు వేస్తాను. నిన్ను భరించలేకపోతున్నాను. ఏంటి, ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? నువ్వు ఇంత ధైర్యవంతుడు అనుకోలేదు. నిజంగానా? ధైర్య సాహసాలు ఉన్నవాళ్ళంటే నాకెంతో ఇష్టం. అలాగే జాగ్రత్తగా పైకి రా. సరే. ఏమైంది పెంచో? అదిగో చూడండి వెలుగు. నిప్పు నిప్పు నిప్పు, కాలుతోంది కాలుతోంది. కాలుతోంది ఏడ్చింది చాలు కానీ ఆపో. అందరూ చూడండి, సునియా ప్యాంట్ కాలేదు. ఏంటి, నిజంగానా? కానీ నాకు కాలుతున్నట్టు అనిపించింది డోరేమాన్. వేడి తట్టుకోలేక నేనెంత అల్లాడిపోయి. టొమోసు దేవి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. మీరు క్షేమంగా ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. నా పేరు క్యాష్. నేనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించా. ఒకసారి అక్కడున్న జంతువుని చూడండి. దాన్ని ఎక్కడో చూసినట్టుందే. సరిగ్గా చెప్పారు. మీరు దాన్ని ఇంతకు ముందు చూసే ఉంటారు. ఇది అప్పుడప్పుడు నాతో చెప్పకుండా బయటకు వెళుతూ ఉంటుంది. నా పరిశోధనకి ఇప్పుడు మీరు కూడా బలి కాబోతున్నారు పిల్లలు. పరిశోధనిక స్పేస్ టైం రూట్ లోనే మీరేదో చేస్తున్నారని నాకు బాగా తెలుసు. మిస్టర్ క్యాష్, అంతా సిద్ధంగా ఉంది. అద్భుతం. నేను మీకు ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను. ఓకే, ఇక మొదలు పెడదాం. అటు చూడండి, అది ఒక స్పేస్ షిప్. ఏంటి స్పేస్ షిప్? నబితా, కానీ ఇక్కడ ఎందుకు ఉందో అర్థం కావట్లేదు. అంతా విజయవంతంగా పూర్తయింది. అందరూ కొట్టేశారు. తెలిసింది. ఈ స్పేస్ షిప్ సహాయంతో 17వ శతాబ్దంలోనే మా జీవితాల్ని అంతం చేయాలనుకుంటున్నారు. సరిగ్గా చెప్పావు. నువ్వు 20వ శతాబ్దపు రోబోట్ అని నాకు తెలుసు. ఆ విషయం నీకులే తెలుసు. మీరు తీసుకొచ్చిన బొమ్మలన్నీ ఇప్పుడు నా అధీనంలో ఉన్నాయి. నా మిత్రుడు రఫీని నువ్వు ఏం చేశావు? ఓ డాల్ఫిన్ గురించి నువ్వేం దిగులు పడకు. వైద్యులు దానికి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ దీవిలో ఉన్న అన్ని విచిత్రాలకి నువ్వే కారణమా? భలే కనిపెట్టావే. ఇదంతా డాక్టర్ క్లోన్ సృష్టి. నాకంతా తెలిసిపోయింది. మీరు మార్చిన జంతువులన్నిటిని తీసుకువెళ్ళటానికి ఈ స్పేస్ షిప్ ఇక్కడ ఉంది. అక్కడికి తీసుకువెళ్తారు. అమ్మడానికే. అవును, ఇదే నా వ్యాపారం. ఇటువంటి విచిత్రమైన ప్రాణుల్ని ఏ శతాబ్దంలోనైనా అమ్మచ్చు. వీటికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారు. ఇది చట్టరీత్యా నేరం. ఇలా చేయటం చాలా తప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. ఇది 20వ శతాబ్దం కాదు. అయినా నన్ను ఆదేశించే అధికారం మీకు లేదు. ఇక్కడ నా మాటే శిలాశాసనం. ఏమంటావు కెప్టెన్ కిడ్? మర్యాదగా మా మనుషులందరినీ ఇప్పుడే విడుదల చేయి. అది జరగని పని, అసంభవం. నిధిని వెతుక్కుంటూ ఈ ద్వీపానికి వచ్చారు. పాపం నేను వేసిన వలలో అమాయకంగా ఇరుక్కుపోయారు. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. మిమ్మల్ని ఎలా వదులుకుంటాను? నువ్విలా చేయటానికి టైం పెట్రోల్ నేను అనుమతించదు. నన్ను ఎవ్వరూ ఏవీ చెయ్యలేరు. నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఈ ద్వీపం చుట్టూ కట్టుదిట్టమైన బ్యారియర్ ఉంది. ఇక్కడ నుంచి బయటికి ఎవరు వెళ్ళలేరు. బయట నుంచి ఇక్కడికి రాలేరు. ఇది నిజంగా చాలా అద్భుతం కదా చెవులు పిల్లి? నేనేం చెవులు పిల్లిని కాదు. అతి త్వరలో నీ నిజ స్వరూపం అందరికీ తెలుస్తుంది. ఒకవేళ టైం పెట్రోల్ ఇక్కడికి వస్తే వాళ్ళకి ఏ గతి పడుతుందో మీరే కళ్ళారా చూడండి. అది నా ఓడ. నన్ను ఎదిరించే వాళ్ళందరికీ ఇదే శిక్ష. ఏంటది? ఇది నాకున్న శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటి. శత్రువుల గుండెల్లో సింహ స్వప్నం. రెడ్ బ్యాల్. నువ్వు ఓడ నాశనం చేసావు. నేను పూర్తిగా పోతుంది. జాగ్రత్త.
ఏంటి అద్భుతంగా ఉంది కదా పిల్లలు? ఇది డాక్టర్ క్లోన్ అపూర్వమైన సృష్టి. నిన్ను మర్యాదగా మమ్మల్ని బయటకు వదిలే, లేకపోతే నేను. మీకు విషయం తెలుసా పిల్లలు? ఈ జంతువులన్నింటినీ రేపొదయమే ప్రపంచం నలుమూలలకి పంపించబోతున్నాను. ఆ తర్వాత ఈ ప్రపంచం నా ఆధీనంలోకి వస్తుంది. నేనిప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఈ చెయ్యనున్నంత వరకు నువ్వు అనుకున్నది జరగదు. ఈ నరుపుల్ని నేను భరించలేకపోతున్నాను. అవతలకి తీసుకువెళ్ళండి. నిన్ను వదలనా? రేపటి నుంచి ఈ ప్రపంచానికి నేనే రారాజుని. ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కలలు కనకండి. సింహాన్ని బోన్లో బంధించాలనుకుంటున్నారా మిమ్మల్ని? ఒక చోట ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళావు? అది ఎలక్ట్రిక్ స్క్రీన్. డోరేమాన్, ఎందుకో నాకు చాలా భయం వేస్తోంది. నోబి, త్వరగా మనం రుఫిన్ కి సహాయం చేయాలి. అంతేకాదు మనం జాకిని మిగతా వాళ్ళని కూడా కాపాడాలి. కాపాడాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఆ జంతువుల్ని అన్ని చోట్లకి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది? ఇక ఎవరం బతకాం. అలా తొందరపడకండి. ఇటువంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. నమ్మకాన్ని కోల్పోకూడదు. ఓడిపోతామనే భయం మన మనసుల్లో కలగకూడదు. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. బయటకు వెళ్ళడానికి దారి. ఇక మనం బతికిపోయినట్టే. అవును, ఏమిటిది? ఇంకా నయం తప్పించుకున్నాం. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నేను కూడా వాళ్ళలాగే వేషం వేసుకోబోతున్నాను. ఉపాయం ఎలా ఉంది? ఇప్పుడు అచ్చం వాళ్ళలాగే ఉన్నానా? ఇక్కడేం చేస్తున్నావు? ఏమిటంటే, ఓహో, వీణ్ణి పట్టుకోవడానికి వచ్చావా? అవును, వీణ్ణి తీసుకెళ్ళి ఆ స్పెషల్ రూమ్ లో బంధించు. స్పెషల్ రూమా? అవును, పద. ఆగో. ఏమిటి, ఏం కావాలి? స్పెషల్ రూమ్ అటువైపు ఉంది. అవును కదా, మర్చిపోయాను, వెళ్తున్నాను. నేను అనాల్సిన మాట వింటున్నాను ఏమిటి? కుడివైపు రెండవ గది. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. పంచో. కెప్టెన్, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. గోన్జాల్వేజా ఇక్కడ. కెప్టెన్, గుర్తుపట్టలేదా? నేను ఇక్కడే ఉన్నాను. అదిగో ఆ బటన్ నొక్కండి. ఇప్పుడు లోపలికి రండి. మీరు ఎలాగైనా సరే మనం ఇక్కడ నుంచి బయటపడాలి. ఏం చేద్దాం? మీరు రఫీన్ కి సహాయం చేయండి. మీరు మిగిలిన వాళ్ళకు సహాయం చేయండి. మనం 2 జట్లుగా విడిపోదాం. జాక్, నేను మీ నాన్నని కాపాడు తీసుకొస్తాను. నోబితా, నువ్వు జాక్ ని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా, మీరేం దిగులు పడకండి. నోబితా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. జాక్, నోబితాని జాగ్రత్తగా చూసుకో. అలాగే. చిన్నపిల్లలు నన్నేం చూసుకుంటాడు? అయినా నేను ఇప్పుడు మునుపట్లా కాదు. ఓకే, రండి మనం పని మొదలు పెడదాం. ద్వీపం వెనక వైపు కలుసుకుందాం. రండి. కిందకి వెళ్ళాలంటే మనం ఇందులోనే వెళ్ళాలి. ఆ లిఫ్ట్ లోనా? ఇంకా నయం మనల్ని చూడలేదు. తప్పించుకున్నాం. ఇదే మానిటర్ రూమ్. అంటే డాక్టర్ క్లోన్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఉన్న వాటిని ఒకసారి పరీక్షిస్తాను. ఎందుకు ఇక్కడ అయన్ బార్లు ఉన్నాయి? నాకు తెలిసి ఇది మాన్యువలే అయ్యుంటుంది. డోరేమాన్, ఓసారి అటు చూడు. కాపాడండి. కాపాడండి. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీలో చాలా మార్పు కనిపిస్తోంది నోబితా. అంటే అనుకున్నావు? అయినా నాకు భయం వేసింది డోరేమాన్. ఇందులో కొత్త ఉంది. ఆన్ అయిపోయిందండి. దీని ద్వారా ఇక్కడ జరిగే అన్ని విచిత్రాల గురించి మనం తెలుసుకోవచ్చు.
నువ్వు వెళ్ళు. ఏం చేస్తున్నావు? నా పని వేళలు ముగిసిపోయాయి. నీకేమైందేంటి? విచిత్రంగా మాట్లాడుతున్నావు. అంతేనంటావా? నిజం చెప్పు. ఇదిగో తాళించం ఎక్కడుంది? మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము. మమ్మల్ని కాపాడడానికి వచ్చారా? అందరూ నిశ్శబ్దంగా ఉండండి. గోల చేస్తే మనం దొరికిపోతాం. బెట్టి, నానా నానా నీకేమీ కాలేదు కదా? లేదు నానా. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉందమ్మా. నానా, తమ్ముడు కూడా క్షేమంగానే ఉన్నాడు. అలాగా, నాకు చాలా సంతోషంగా ఉంది. తను మాతోనే ఉన్నాడు. మీకెలా కృతజ్ఞతలు తెలపాలో అర్థం కావడం లేదు. మిస్టర్ కిడ్, వాళ్ళ సంఖ్యలు తీయడానికి నా దగ్గర తాళించం ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇదే డాక్టర్ క్లోన్ ప్రయోగశాల. డోరేమోన్, మనల్ని బంధించింది ఈ గదిలోనే కదా? అరే అవును, నేను ఆ సంగతి మర్చిపోయాను. డాల్ఫిన్ శక్తిని కనుక మనం ఉపయోగించుకోగలిగినట్టయితే జలచరాలు జంతువులుగా మార్చడంలో మనల్ని మించిన వారే ఉండరు. మనం ముందు దీన్ని దేంతో కలపాలి? దీంతోనా లేకపోతే దేంతోనో అర్థం కావడం లేదే. పై భాగాన్ని మామూలుగానే ఉంచి లోపల మన సత్తా చూపించాలి. నా ప్రయోగం సంగతి దానికి తెలిసిపోయినట్టుంది. ఇంకొద్ది క్షణాలే, ఓచుకో. నువ్వు పెద్ద మృగాలు అయిపోతే నిన్ను చూసి నువ్వే సంతోషపడిపోతావు. అరే, ఈ సంచి నాది. కెప్టెన్ ఆయుధం కూడా ఇక్కడే ఉంది. వీటితోనే పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఫలితం ఎలా ఉంటుందో చూస్తాను. ద డాల్ఫిన్. మర్యాదగా ఆపండి డాక్టర్ క్లోన్. ఎవరది నన్నే ఆదేశిస్తున్నారు? ఎదురు చేస్తే అంతే, ఇక మీరు తప్పించుకోలేరు. దగ్గరికి రాకండి. ఈ డాల్ఫిన్ మీకు ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమిటి భరోనా మిషన్ కాలిపోతోంది. మీరెంత పని చేశారో? మంచి పని చేశాను. జంతువుల్ని తీసుకొచ్చి ఆయుధాలుగా మార్చి వాటిని అమ్ముతుంటే నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు ఇలా చేయడం చాలా తప్పు. వెంటనే రుబ్బిని విడుదల చేయండి. దాన్ని నీళ్ళలోనే వదిలేయండి. వేడి చాలా ఎక్కువగా ఉంది. 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 ఎక్కడ? ఏ గదిలో? మధ్య భాగంలో డాక్టర్ క్లోన్ ప్రయోగశాలలో. ప్రయోగశాలలోనా? డాక్టర్ క్లోన్, ఏం జరిగింది? ఒక చిన్న రోబోటు దాని మిత్రులు వచ్చి అన్ని ఎత్తుకుపోయారు. నేను కష్టపడి చేసుకున్న ప్రోగ్రామ్ అంతా బాగొట్టేశారు. త్వరగా ఇటు వెళ్తే ద్వీపం వెనక్కి వెళ్తాం అనుకుంటాను. రుఫిన్, నీకేం కాలేదు కదా? మనం త్వరగా దీన్ని నీళ్లలో వదలాలి. లిఫ్ట్ కూడా చాలా మెల్లగా వెళ్తుంది. టైం ప్యాట్రోల్ లోపలికి రాకుండా అడ్డుకుంటున్న ఆ షీల్డ్ ని మనం ధ్వంసం చెయ్యాలి. నేను సరిగ్గా అదే అనుకుంటున్నాను. ఏంటే? నాతో మాట్లాడింది రఫీనా. వాళ్ళు తప్పించుకున్నారు సార్. ఏం జరిగిందో మాకు తెలియదు. ఇక్కడెవరు కనిపించడం లేదు. ఏంటి ఆటలాడుతున్నారా? మిమ్మల్ని ప్రయోజనం లేదు. ఆ పిల్లల్ని తక్కువగా అంచనా వేసి నేనే పొరపాటు చేశాను. సమస్య పెద్దదయ్యేలోగా నా పని పూర్తి చేయాలి. కెప్టెన్, మనం బయటకు వచ్చేసాం. అందరూ ఇలా వచ్చి చూడండి. జాక్, నువ్వు క్షేమంగా ఉన్నందుకు సంతోషం. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఒంటరిగానే ఉన్నాను. బెట్టి నాకంతా చెప్పింది బాబు. నువ్వు నిజంగా ధైర్యవంతుడివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యవంతులే. నాన్న, నోబి డాక్టర్ క్లోన్ పరికరాన్ని నాశనం చేశాడు. నోబితా తను చెప్పింది నిజమేనా? అవును జియాన్, నేను ఇప్పుడు మునపట్లా కాదు, మారిపోయా. ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావు. జాకుండా బట్టే సరిపోయింది. నీకు నేనంటే అసూయ. ఇక పదండి పిల్లలు, మనం వెంటనే ఈ భయంకరమైన దీవి నుండి బయటపడదాం. ఆగండి, తొందరపడకండి. పని పూర్తవకుండా మనం వెళ్ళిపోకూడదు. పనా ఏంటది? ఏంటి సినియో, ఏం తెలియనట్టు అడుగుతున్నావు? సునియో, క్యాష్ అనుకున్నది మనం జరగనివ్వకూడదు. అతని ఆటలు మనం సాగనివ్వకూడదు. అవును, బాగా చెప్పారు. డోరేమాన్, మనం అందరం కలిసి ఆ దుష్టుని ఎదురిద్దాం. నాన్న, నేను నోబికి సాయం చేస్తాను. నేను వెళ్తాను. వీళ్ళ ఆరాటం చూసారా? మనం కూడా వీళ్ళకి సహాయం చేద్దాం.
అంతేకాదు ఆ జంతువులను అంతం చేయకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అవును, ఆ జంతువులు మనం అంతం చేయకపోతే అవే మనల్ని అంతం చేసేస్తాయి. అవునే నిజమే. ఇక ఆలస్యం ఎందుకు, మనందరం కలిసి పోరాడుదాం. మీరంతా సిద్ధమా? సిద్ధంగా ఉన్నాం. అలా ఐకమత్యాన్ని చూస్తుంటే నాకు ఆనంద బాష్పాలు జియా, బాధపడకు. ఏం చేయమంటావు, సంతోషం తట్టుకోలేకపోతున్నాను. ఓకే, పని మొదలు పెడదాం రండి. ముందుగా ఈ పర్వత శిఖరం మీద ఉన్న బ్యారియర్ లోపుని నేను నొబితో ధ్వంసం చేస్తాం. ఈ లోపు ఆ దుష్టుడు జంతువుల్ని ఇక్కడి నుంచి పంపకుండా మీరే అడ్డుకోవాలి. నువ్వెందుకు పడకు, మేము చూసుకుంటాం. ఆ పని చేయడానికి ఈ గ్యాజెట్స్ చాలనుకుంటాను. ఓకే రండి వెళ్దాం. త్వరగా కానివ్వండి, జంతువులన్నింటినీ జాగ్రత్తగా నౌకలోకి ఎక్కించండి వెంటనే. పని చేయకుండా ఎందుకు నా దిక్కులు చూస్తున్నావు? పని త్వరగా పూర్తి చేద్దామంటే మనుషులు తక్కువగా ఉన్నారు బాస్. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. మన నౌకని మనం సొంతం చేసుకుందాం. మన సత్తా ఏమిటో వాళ్ళకి చూపించి తీరాల్సిందే. ఎంత ధైర్యం ఉంటే నాకెదురు తిరుగుతారు? మీ అంతు చూడ్డానికి ఎవరిని పంపాలో నాకు బాగా తెలుసు. ఏంటది పులా? కాదు, ఏనుగు. ఉపాయం చూడండి, నా దగ్గర డంప్లింగ్స్ ఉన్నాయి. వీటిని స్వయంగా నేనే తయారు చేశాను. ఇవి తింటే అది ఖచ్చితంగా నా మాటే వింటుంది. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. హే ఆగు, దమ్ముంటే నాతో తలపడు. తినేసి సరే, బుద్ధిగా నీ బోన్లోకి వెళ్ళిపో. ఇదేం చేస్తోంది? ఇవి డంప్లింగ్స్ కావు, విరోచనాలు అయ్యే మాత్రలు. పొరపాటున తెచ్చాను. అటు చూడు, అది విచిత్రంగా ప్రవర్తిస్తోంది. దాని కడుపు నొప్పి వచ్చినట్టుంది సోనియా. అలాగా, అయితే వీటిని దానికి పెట్టి నేను మంచి పనే చేశాను. ఇప్పుడేం చేస్తారో చూస్తాను. ఇంకో వింత జంతువు వస్తోంది. ఇది చూడ్డానికి అచ్చం హిప్పోలాగా ఉంది. వామ్మో, అది మన వైపు వస్తుంది. పరిగెత్తండి. అయ్యో బాబోయ్, ఎంత భయంకరంగా ఉందో. అయినా ఎంత తేలిగ్గా పడిపోయింది ఏంటి? అంటే ఇది డమ్మి. నో లివింగ్ బీయింగ్ హిప్నోటిజం మిషన్. ఈ కొండరాళ్ళు ఒక బలవంతునిలా మారాలి. హే రాక్ మ్యాన్, దాన్ని నువ్వే అంతం చేయాలి. త్వరగా రా నోబితా, ఇంకొంచెం దూరమే. వేగంగా ఎక్కాలి నోబితా.
లోకి వెళ్ళాలి. ఏంటి ఇంకా నడవాలా? ఇక వేరే దారి లేదు. ఓకే, సిద్ధంగా ఉండు. నిజమైంది. దానికి పట్టు వదలకు. సత్తా ఏంటో చూపించు. దాన్ని అంతు తేల్చగలిగింది నువ్వే, దాన్ని వదలకు. నేను ఇప్పుడు పాట పాడి తను ఉత్సాహపరుస్తాను. కరోకి మాయ్. నా పాట వింటే నీకు కొత్త శక్తి వస్తుంది. పచ్చమిరపకాయ 12 గంటల సమయం. ఒకసారి అంటే చూడండి. నా గానానికి అది మై మర్చిపోయినట్టుంది. అక్కడ అనిపించట్లేదు. జియాన్, నీ పాట నాకెంతో నచ్చింది. మరి అలా మొహానే పొగడేకు నాకు సిగ్గేస్తోంది. ఇప్పుడే రాబోతోందా? పిల్లల్ని వెంటనే ఓడలోకి తీసుకువెళ్ళండి. త్వరగా ఈ తాడు పట్టుకుని పైకి రండి పిల్లలు. బెట్టి ఎక్కడున్నారు? ఇది వాడు చెప్పిన రీబెల్ కదా. అది మన వైపే వస్తోంది. సహాయానికి ధన్యవాదాలు. జలచరాలన్నీ మీకు సహాయం చేయాలని అనుకుంటున్నాయి. రఫీన్, నువ్వు మాట్లాడుతున్నావా? అవును, ఇందుకు కారణం టెలిపతి. షిజుకా త్వరగా రా. రఫీన్, షిజుకా, ఇప్పుడు నేను వేగంగా వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకో. భయపడకు. షిజుకా, నీకేం కాలేదు కదా? లేదు, బానే ఉన్నాను. రఫీన్, నువ్వు మాట్లాడగలవా? ఇది టెలిపతి. రఫీన్ ని వెంటనే నీళ్ళల్లో వదలాలి. కొంచెం ఆగండి. నన్ను ఈ నౌక కాక్పిట్ దగ్గరకు తీసుకువెళ్ళండి. రఫీన్, ఆ రీబుల్ని ఏదో ఒకటి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. త్వరగా రంగంలోకి దిగుదాం నోబితా. నా చెయ్యి వదులుకుంటారేమో. ఎలాగోలా వచ్చేసా. ఇక్కడ క్యాష్ ఉంటాడని నేను అసలు ఊహించలేదు. సరే, త్వరగా పద. ఆ బ్యారియర్ ని మనం ధ్వంసం చేయాలి. ఈ నౌకలో అనిస్థిషియా ఉంటుంది. ఇప్పుడు నౌకని రీబుల్ వైపు తిప్పండి. నాకేం అర్థం కావట్లేదు. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి దాన్ని చూడలేదు. దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ అనుకుని ఏదో ఒక మేటు నొక్కే. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి జియాన్. ప్రయత్నించు సునియో, నీ వల్ల అవుతుంది. దయచేసి నేను చెప్పినట్టు చేయండి. దేన్ని నొక్కమంటారు? అక్కడున్న నీలం మీటని నొక్కు. కుడివైపునున్న లీవర్ని మెల్లగా లాగు. సునియో, చూసావా, ఇది కదులుతోంది. నువ్వు అదరగొట్టేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎడం వైపునున్న లీవర్ని కూడా మెల్లగా లాగు. ఓకే. సునియో, నువ్వు నిజంగా గ్రేట్. ఆ జంతువు కనబడగానే ఎనస్థీషియాని ఫైర్ చేయండి. ఓకే. కనిపెట్టేశాను. ఇక మనకి ఏ సమస్య లేదు. నిజంగానే చెప్తున్నావా డోరేమాన్? అవును నోబితా, టైం పెట్రోల్ ఖచ్చితంగా ఈ దీవిని కనిపెట్టి వస్తుంది. దిట్టే వస్తుంది. నిన్ను వదలను. సునియో, నువ్వు సాధించావు. నేను దాన్ని అంతం చేశాను. నేనే రఫెన్. 17వ శతాబ్దం, కరీబియన్ సముద్రం, టొమోసో దీవి.
ఇక మనకి బ్యారియర్ బెడద లేదు. త్వరగా రా డోరేమాన్, ఈ విషయం వెంటనే మన అందరికి చెప్పాలి. ఓకే మరి రెచ్చిపోకండి. వెళ్ళదు. ఏంటి మళ్ళీ వచ్చింది? ఇప్పుడు రెబల్ కోటలో ఉన్నట్టున్నాను. అంటే కాసేపట్లో మనం కరిగిపోయి చిన్నం అయిపోతావా? నాకు అలాంటి బాగలేదు. ఎందుకు అలా అంటున్నావు? నేను రోబోట్ ని కాబట్టి అస్సలు కరగను. ఇంకొంచెం సేపట్లో ఎలాగో బయటపడతాను. నన్ను క్షమించు. నీకెంత డబ్బు కావాలని ఇస్తారు. నన్ను కాపాడు. నేను నీకు సహాయం చెయ్యను. నా తల నిజం అవ్వకుండా నేను చావను. జంతువులని ఆయుధాలుగా మార్చడం పెద్ద తప్పని నీకు తెలీదు. ఇందులో తప్పే ఉంది. ఎదురు మాట్లాడుకో. నా జీవితాశయం నెరవేరాలి. అది అసంభవం. నా ఆశయం నెరవేరాలి. అది ఎన్నటికీ నెరవేరదు. ఏంటి దానికి ఏమైంది? దీనికి కిటికీలు పెడితే నోరు తెరుస్తుంది అనుకుంటాను. అలాగా అయితే నేను పెడతాను. నన్ను కాపాడండి. ఎందుకు ఇంకా ఘోరాలు చేయడానికా? దాన్ని ఆపకపోతే గోడకి ఢీ కొడుతుంది. అలా జరిగితే సముద్రంలోని నీళ్ళని లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్థావరం మునిగిపోబోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం డోరేమాన్? త్వరగా అందరూ దూకండి. రూఫెన్, నా మిత్రులందరినీ తీసుకొచ్చాను. త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి వెళదాం. బయలుదేరుతున్నాం. అందరూ గట్టిగా ఊపిరి బిగబట్టండి. వెళదాం. ఏం కాలేదు కదా? నోటితోకే ఏం కానప్పుడు మాకు మాత్రం ఏమవుతుంది చెప్పు? మీరు నన్ను ఇలా ఆట పట్టించడం ఏం బాగోలేదు. మళ్ళీ ఏంటి? టైం పెట్రోల్ వచ్చేసారు. బెట్టి, మన ఓడు మనకు దొరికింది. అందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారకులు మీరే. ఈ డీల్ని నేను కనిపెట్టలేకపోయాను, అందుకే ఆలస్యమైంది. అంటే రెఫీన్ కూడా టైం పెట్రోల్ జట్టులోందేనా? సంతోషం. నాకు వేరే దారి లేదు. క్షమించండి, మీకు ఆ విషయం చెప్పలేకపోయాను. సరే, కానీ వీటన్నిటిని మీరేం చేయబోతున్నారు? వాటిని తీసుకెళ్లి మళ్ళీ మున్పెట్లాగా మారుస్తాం. కానీ ఒకదాన్ని మార్చడం మాత్రం చాలా కష్టం. మీరు చెప్పేది రెబెల్ గురించేనా? అవును, కానీ మీరు దాని గురించి ఏమీ దిగులు పడకండి. దాన్ని మార్చడానికి సాయశక్తులా కృషి చేస్తాం. నిజం చెప్పాలంటే ఈ దీపానికి మీరు కొత్త వెలుగునిచ్చారు. విన్నావా డోరేమాన్? సరే సరే, ఆలస్యం చేయకుండా మన ఇంటికి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. మీ సహాయానికి ధన్యవాదాలు. నీకు నిజంగా చాలా ధైర్యం. బాయ్ బాయ్. కానీ కెప్టెన్ ఇంకా తిరిగి రాలేదే. నాన్న, మీరెక్కడున్నారు? మనం కోరుకున్న సంపద మనకి దొరికింది. మీ సహాయానికి కృతజ్ఞతలు. ఇక మేమందరం వెళ్ళొస్తాం. జాక్, ఏంటిది జాక్? నువ్వు ఏడవకూడదు. ఏడిస్తే నువ్వు మంచి పైరెట్టు కాలేవు. అవును, నాకు తెలుసు. ఏడవను. నువ్వు ఏడవ. నేను కూడా ఏడవట్లేదు జాక్. ఇవి ఆనంద కష్టాలు, అంతే కదా? జియాన్,
సంపాదించి మంచి పైరెట్ అవుదు గాని. నాకు అంత సీన్ లేదు. నేను పెద్ద అయితే సుమో ఫైటర్ అవుతాను. అలాగా, నాకు ఇంకోసారి నీ పాట వినాలని ఉంది. నిజంగానా? నీకు అంత నచ్చిందా? అయితే ఒక పాట అందుకోమంటావా? చెప్పు. నన్ను ఆపకండి, నేను పాడతాను. నేను పాట పాడతాను. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు బాధ కావాలి. సరే, ఇక మనము బయలుదేరదాం. గుడ్ బై కెప్టెన్ డోరేమాన్.